పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున జనరల్ లెసన్ యు నో యువర్ ఎండింగ్. దీని మీద ఒక 10 సినిమాల వరకు ఆ ఎండింగ్కి ఏదైతే రచయిత తెలుసుకుని రాసుకున్నాడో ఆ ఎండింగ్కి సరిపడా స్క్రీన్ ప్లే నడిచిందా లేదా అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఈ పాఠం చెప్పే ముందు నా మిత్రులకి సన్నిహితులందరికీ ఏంటంటే, కొంతమంది పిల్లలు రకరకాల కామెంట్లు పెడతా ఉంటారండి. నేను అసలు వాటిని చూడను. నా టీం వాళ్ళు మాత్రమే చూస్తూ ఉంటారు, పంపించేస్తూ ఉంటారు. కాబట్టి నా యూట్యూబ్ వరకు నేను అదే చెప్పాను మీకు, 23 నుంచి 25, 26 చిన్న హీరోలతో సహా అంతమందికి రాసుకుని అందరినీ అభిమానించి గౌరవించే వాళ్ళం పరుచూరి బ్రదర్స్. రూపాయికి 2 పక్కల గుర్తులు ఉంటాయండి. అలాగే మంచి చెడు అనేది ప్రతి చోట ఉంటుందండి. కానీ నేను మంచి మాత్రమే మా జీవితంలో నా కంటికి కనపడిన మంచి మాత్రమే నేను చెప్పుకెళ్తున్నా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే పాఠంలో కూడా నేను పాతాడిని కాబట్టి ఏదో చెప్తున్నాను అని ఇలాంటి కామెంట్లు కూడా పెట్టారని చెప్తూ ఉంటారు పిల్లలు. నవ్వుతూ ఉంటాను నేను. మీకు ఒకసారి చెప్పా కూడా, విశ్వనాథ సత్యనారాయణ గారు 90 ఏట రామాయణ కల్పవృక్షం రాశాడు. అలా మేధస్సుకి ఏజ్ ఉండదండి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి అలాంటి కామెంట్లు కాకుండా దయచేసి ఏదైనా పనికొచ్చే కామెంట్ పెట్టారనుకోండి, అది 10 మందికి ఉపయోగపడదు. ఫలానా వ్యక్తి ఇలా అడిగాడు, అతను ఇది అని మనం చెప్పామనుకోండి, మీ మూలంగా ఒక 10 మందికో 1000 మందికో మంచి జరిగితే మంచిది. నేను పుస్తకం రాసేసుకోవచ్చు, లేదా మిగతా వాళ్ళలాగా ఒక స్క్రీన్ ప్లే ఇన్స్టిట్యూట్ పెట్టేసుకుని మసూదనార్ ఇన్స్టిట్యూట్ లాగా నేను హెడ్గా ఉండి ఒక 10 మంది లెక్చర్లను పెట్టుకుని చెప్పుకోవచ్చు అండి. అలా నేను వ్యాపారం చేయట్లా. నాకు తెలిసినది మీకు చెప్తున్నా. అందులో తప్పుంటే ఎవరైనా కరెక్ట్ చేయొచ్చండి. ఇది కరెక్ట్ కాదు, ఇది లేదు. కరెక్ట్ చేయటం వేరు, నాకు నచ్చిన హీరో మీద ఈ సీన్ ఎలా చెప్పాడన్న బాధ తప్పదు. మొన్న 8వ తారీఖు తర్వాత రాగలిగిన పరిస్థితి వచ్చిన తర్వాత ఆ ముందు దాకా నేను నా శ్రీమతికి కృతజ్ఞుడై ఉన్నానండి. ఎందుకంటే పాపం తను కష్టపడి, కొంతమంది కదులుతుంది సార్ అని, పాపం ఆవిడ అలాగే చేత్తో పట్టుకుని ఇవన్నీ తీసి మీకు నాకు మధ్య ఆ బ్రిడ్జిని మూయకుండా, అడ్డాలు పెట్టకుండా ఆ బ్రిడ్జిని అలా కాపాడింది. అని చేత ఆవిడకి ధన్యవాదాలు. నౌ కమింగ్ టు అవర్ లెసన్. యు నో యువర్ ఎండింగ్. నీకు తెలుసు నీ ముగింపు ఏంటో. సినిమాలన్నిటికంటే ముందు రామాయణంలో చెప్పాను అనుకోండి, టక్కని మీరు కనెక్ట్ అవుతారు. రామాయణంలో ఎండింగ్ ఏంటండి? సీతాదేవిని అడవుల్లోకి పంపించేస్తే ఆ పిల్లలతో ఈయన యుద్ధం చేయబోయి సీత భూమిలోకి వెళ్ళిపోయి ఆ బిడ్డలకి ఈయన రాజ్యాభిషేకం చేసేసి తను సరోవరంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు రాముడు. ఇది వాల్మీకి తన తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగా తీసుకుంటూ వచ్చాడు. 14 ఏళ్ళు రాముడు అడవిలో ఉండి కాముగా తిరిగి వస్తే రామాయణం అంత నచ్చేదా మీకు? రాముడు అసలు పంపడగా సీతని, ఆ కథ వేరే కథ ఉంటుంది. కాబట్టి 14 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి ఆవిడ వైభవాన్ని అనుభవించాల్సిన సమయంలో ఆవిడని అడవికి పంపాలి. కాబట్టి శూర్పణఖ ఎపిసోడ్, ఆ తర్వాత రావణాసుడు తీసుకెళ్ళటం, ఆ తర్వాత హనుమంతుడు నన్ను తీసుకెళ్ళమని సీతాదేవిని నేను తీసుకెళ్ళిపోతానమ్మా అని అడుగుతాడు. వద్దు, రాముడే రావాలి, పగెవరదో ప్రతీకారం వాళ్ళదని కూడా చెప్తున్నాడు. అన్నా కూడా ఒక హింట్ ఇవ్వటం అంటామండి మనం. అంటే ఎండింగ్ నువ్వు ఎటు తీసుకెళ్తున్నావో ఆడియన్స్కి హింట్ ఇవ్వటం. ఇచ్చాడండి. అగ్ని పునీత సీత, అగ్నిలోకి వెళ్ళిరా, ప్రపంచం అందరూ నువ్వు 10 మాసాలు ఇక్కడ ఉన్నావు, నువ్వు శీలవతిగా ఉన్నావు అనేది వాళ్ళకి తెలియాలి కదా. అగ్నిలోకి వెళ్ళమంటే ఆవిడ వెళ్ళి రాగలిగింది. చనిపోయి ఉంటే శీలవతి కాదని మనకు భయం కదా.
అలా వెళ్ళి వచ్చినా కూడా ఇక బాగుంటుందని మనం అనుకుంటాం. కానీ ఎవరో ఒక మాట అన్నప్పుడు రాజధర్మం కోసం ఆయన మళ్ళీ ఆవిడని పంపించేశాడు. సో ఈ ప్రిపరేషన్ అంతా వాల్మీకి ఎందుకు చేశాడండి రామాయణంలో? మన మింగుకోవాలి. ఆవిడ వెళ్ళిపోతా అంటే దుఃఖం వస్తుంది మనకి. ఈ దుఃఖాన్ని ముందు ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు ఆవిడన్నీ. అందుకే సీతమ్మ పడినన్ని కష్టాలు ఎవరు పడలేదంటూ ఉంటారు. సో అదే అండి. ఇప్పుడు మనం సినిమాల్లోకి వస్తే ఇప్పుడు ఇంద్ర అండి. ఇంద్రాలో కూడా మీకు గుర్తుండి ఉంటుందండి, వాళ్ళని చంపడు చివరిలో. వీ నో అవర్ ఎండింగ్. చిన్ని కృష్ణ రాసిన కథలో ఎండింగ్ మాకు తెలుసు. కానీ ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఆ పక్కనున్నటువంటి మహిళలు చెబితే వీళ్ళు మారిపోయారంటే గోపాల్ ఎప్పుడు ప్రశ్న వేస్తూ ఉండేవాడు, వీళ్ళు ఇన్ని సంవత్సరాలు చెప్పకుండా ఎందుకున్నారు, ఎప్పుడో చెప్పేయచ్చు కదా అని. అలాంటి ప్రశ్న వస్తే యు నో యువర్ ఎండింగ్కి తప్పు వచ్చినట్టేనండి. అంటే నిజాలు తెలియాలి, ఇదంతా సెట్ అవ్వాలి. ఇదంతా అవ్వాలి అంటే అక్కడ సునీల్ పాత్రని బ్రతికించడం జరిగిందండి. అంటే కథ రాసుకునే అప్పుడే జరిగినటువంటి తప్పుని షూటింగ్ కంటే ముందే సరి చేసుకున్నాం. కథ రాసుకున్నప్పుడు సరి చేసుకోవాలి. వైల్ షూటింగ్ ఓ డైరెక్టర్ అడిగితే మనం చేసి దాన్ని పెట్టి, అలాగే ఒక్క ముక్కలో 3 పేజీల డైలాగుల్ని ఒకే ఒక డైలాగు, నరుక్కుంటా పోతే అడివన్నది మిగలదు, చంపుకుంటా పోతే మనిషి అన్నవాడు మిగలడు. అంతే, ఒకే డైలాగ్తో మన ఎండింగ్. అంటే ఇతను వదిలేస్తున్నాడు వాళ్ళని, మెంటల్లీ ప్రిపేర్ చేసేవాడు. అది ఇంద్రాలు. అలాగే అ మీరు చూస్తే ఒక పేదిల్లు, ఒక పెద్దిల్లు. ఆ పేదింటికి వెళ్ళాలని ఆ అమ్మాయి కోరుకుని అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అతని మీద ప్రేమలో పడిపోయినటువంటి అమ్మాయి అక్కడికి వెళ్తుందా లేదా వెళుతుందని రైటర్కి తెలిసాడు. వెళుతుందని రైటర్కి తెలుసు. కాబట్టి వెళ్ళటానికి సరిపడా ఒక్కొక్క సీను వేసుకుంటూ వచ్చి చివరికి ఆమె వెళ్ళటానికి అనుగుణమైనటువంటి స్క్రీన్ ప్లే తీసుకువెళ్ళి ఒక అందమైన మాటతో, ఇన్నాళ్ళు ఒప్పుకొని ఆవిడ ఇలా ఎందుకు ఒప్పుకుంటుందంటే, మనం ఇస్తానన్నది వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు అడిగింది మనం ఇవ్వచ్చు కదా అనేటువంటి మాట 200 మార్కులు అండి. 100కి 200 మార్కులు మాట అది. అంటే ఆ పాత్రలో మార్పు రావటానికి ఆ మాట కారణం అవుతుంది. మీకు చెప్పాను నేను, నరసింహనాయుడులో ముందు ఆ క్లైమాక్స్ వీ నో అవర్ ఎండింగ్ అండి. దాన్ని బాలకృష్ణ గారు సరి చేశాడండి. నరసింహనాయుడుకి వచ్చేసరికి మీకు ఆయన ఎండింగ్ ఒప్పుకొని అన్నాడు, ఇప్పుడే నేను బిడ్డను ఎత్తుకున్నాను, నా భార్య పాత్ర చనిపోయింది, చనిపోయి గబిక్కిని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని అడ్డం తిరిగాడు. అప్పుడు ఒక్క డైలాగ్ సపోర్ట్తో సేవ్ చేసుకున్నాం. రే, ఊరు కోసం వాడిని చంపేశావు, అన్నయ్యల కోసం భార్యనే పంపించేశావు అని ఇట్లా అతను చేసిన గొప్ప పనులన్నీ చెప్పి ఆ పిల్లాడి కోసం తల్లిని తెచ్చిపెట్టలేవా, అది కరెక్ట్ అయిందండి, ఇది బాగుంది అన్నాడు అప్పుడు బాలయ్య. ఎందుకని, నేను నా అమ్మాయిని భారీగా తెచ్చుకోవట్లా, అతనికి తల్లిని తీసుకొస్తున్నా, ఆ బిడ్డకి తల్లిని తీసుకొస్తున్నా. సో ఇది కూడా ఇంద్రలాగానే వైల్ షూటింగ్, హీరో అడగబట్టి వచ్చినటువంటి మార్పు. ఇదే క్లైమాక్స్ చిన్ని కృష్ణ ముందు చెప్పాడు, అందరికీ నచ్చుతుంది. బాలయ్య మాత్రం ఈ ప్రశ్న వేస్తున్నాడు, ఇప్పుడే చచ్చిపోయింది భార్య పాత్ర ఎలా అని. దానికి ఒక్క డైలాగ్ సపోర్ట్. కాబట్టి డైలాగ్ సపోర్టు, సీక్వెన్స్ సపోర్ట్లతో కూడా మనం తెచ్చుకుంటూ ఉండొచ్చండి. భరత్ అనే నేను ఒక 11th అవర్లో మీకు చెప్పాను కాబట్టి ఎక్కువ చెప్పను నేను. అది యూనో ఇతని మీద ఒక పిఏతో సంబంధం ఉందని నింద వేసి ఇతను ముఖ్యమంత్రి పదవి పోగొడితే మళ్ళీ అతను ఎలా తిరగబడి తన పదవిలోకి తను వచ్చాడు. యూనో యువర్ ఎండింగ్. ఆ యూనో యువర్ ఎండింగ్ అన్నప్పుడు భయంకరమైనది ఏంటండి, ఆ అమ్మాయి మీద నింద వేయటం. ఆ అమ్మాయి మీద నింద వేయటానికి సరిపడినటువంటి సీక్వెన్స్ కనుక క్రియేట్ చేసుకుని ఉంటే, అదే మీకు చెప్పాను నేను, ఈ అమ్మాయి కనుక ఫాలో అయ్యి ఉంటే ముఖ్యమంత్రిని, ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ గెస్ట్ హౌస్లో కలిసి ఉన్నప్పుడు ఎవడో ఫోటో తీస్తే దాన్ని మించిన అల్లరి కానీ, ఆ తండ్రి అనుమానించడానికి కానీ, ఈ విలేకరులు ఇంత అడగటానికి కానీ భయంకరమైన కారణం అయి ఉండేదండి. సో భరత్ అనే నేలలో ఆ ఎండింగ్ తెలిసిన దానికి సరిపడా అక్కడ అది జరగలేదండి భరత్ అనే నేలలో. అలాగే కలేజా మీకు చెప్పాను ఇంతకుముందు ఒకసారి నేను, హీ నోస్ హిజ్ ఎండింగ్. అంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రకాష్ రాజ్ పాత్రని చంపేసి వాళ్ళందరినీ
వాళ్ళ మనసులో దైవంగా ఉన్నటువంటి ఇతను వాళ్ళని కాపాడి రావాలి. అసలు ఏం జరుగుతుందనేది అక్కడ తెలవకుండా ఎప్పుడైతే ఆ గ్రామానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడో ఇతను, ఎందుకు వచ్చాడండి, అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందో కనుక్కోవటానికి వచ్చాడు. కనుక్కోవటానికి వచ్చిన కాడి నుంచి అక్కడికి వెళ్ళటానికి మధ్య ఒక అద్భుతమైన కామెడీ సీక్వెన్స్ వర్కౌట్ చేసుకున్నాడు 2-3 పాత్రలతో. తెగ నవ్వించాలనుకున్నాడు ఆయన. కానీ నవ్వించాలనుకుని లాస్ట్లో మీకు తెలుసు ఆ వేద పాత్ర ఒక చిన్న మాట చెప్పేసరికి తెలిసిపోయి వెళ్ళిపోయాడు అట్లా. అలా కాకుండా నువ్వు వచ్చావు అంటే ఈ రహస్యాన్ని కనుక్కోవటానికి గనక అది నువ్వు ఎంటర్టైన్మెంట్తో చేసుకున్నా ఓకే, ఎవడేమో అనడండి. కనుక్కునే పాత్రలు, ఎందుకంటే ముందు నుంచి కలేజాని అలా బాడీ లాంగ్వేజ్ అలాగే నడుపుకుంటూ వచ్చారండి. ఫస్ట్ హాఫ్లో కూడా మహేష్ బాబు, అనుష్క అమ్మాయి పాదం పెడితే ఇట్లా అని కామెడీ చేసుకుంటూ కూడా ఇతను ఏ ప్రయత్నం చేసి నీ అమ్మాయి పాదం మూలంగా మళ్ళీ ఆగిపోతుంది లాంటి సీక్వెన్స్ చేసుకుంటూ వెళ్తే కథా గమనం కుంటుపడదు. యు నో యువర్ ఎండింగ్. అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఆ సీక్వెన్స్ వేయాలండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ అత్తారింటికి దారేదండి. అత్తను తీసుకెళ్ళాలి, దానికి లాక్లు వేస్తారండి. వేసేసి ఇతను పొమ్మని బయటికి పంపిస్తే మళ్ళీ ఎలా బ్రహ్మానందం పాత్రను అడ్డం పెట్టుకుని లోపలికి వచ్చాడు. ఇదంతా కూడా అక్కడ ఉండి మళ్ళీ వీళ్ళ మనసులన్నీ జయించుకుని చివరికి ఒక సెంటిమెంటల్ డైలాగ్తో ఆ రైల్వే స్టేషన్లో పవన్ అద్భుతంగా చేశాడు ఆ సీక్వెన్స్ని, ఆ దృశ్యాన్ని. దాంతో వెళ్ళారు. చివరిలో అక్కడ కూర్చున్నారు. యు నో యువర్ ఎండింగ్. దానికి పర్ఫెక్ట్గా తీసుకెళ్ళారండి. వాన మా సినిమా దెబ్బతింది. వానలో మేము డిస్కస్ చేసి కూడా చేయలేకపోయాం. దానికి కారణం మీకు చెప్పాను ఒకసారి. 75 వారాలు ఆ భాషలో ఆడినటువంటి సినిమాని మనం మారిస్తే ఏమవుతుందనేటువంటి భయం నిర్మాతకు ఉంటుందండి ముందు, తర్వాత దర్శకుడికి ఉంటుందండి. కానీ రచయితలు ఏం చేస్తారంటే, మీకు చెప్పాను నేను ఒకసారి, ముద్దాయి అనేది ఇట్ ఈస్ ఏ ఫ్లాప్ ఫిలిం దేర్. ఆ ముద్దాయి అనేది ఫ్లాప్ అయితే ఆ ఫ్లాప్ సినిమాను కొనుక్కుని మనకు సూపర్ హిట్ అయింది కృష్ణ గారి మీద, మీ అందరికి తెలుసు. అంటే అందులో ఉన్న కథన లోపాలని మనం సరి చేయగలం. అందుకే అంటాం కదా, దెర్ ఆర్ ఓన్లీ 2 tables, వన్ ఈజ్ రైటింగ్ టేబుల్, అనదర్ ఈజ్ ఎయిటింగ్ టేబుల్. ఆ ఎయిటింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఇలాంటి పట్టుకోవటం మనం నేర్చుకోవాలండి. వాళ్ళలో ఏమైపోయింది, ఇతను సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోతున్నాడు. దానికి మెంటల్ ప్రిపరేషన్ ఆడిటోరియానికి రాలా, సినిమా దెబ్బతిందండి. అలాగే ఆ తర్వాత టెంపర్ ఒకటి మీకు తెలుసు. ఎందుకంటే మాట వెళ్తే ఈయన తమిళ ఆడియన్స్ వేరు, కర్ణాటక ఆడియన్స్ వేరు, కేరళ ఆడియన్స్ వేరు అంటూ ఉంటాడని మీలో కొంతమందికి మనసులో అన్నా పీకుతూ ఉంటుంది నన్ను అడగలేకపోయినా. మీకు ఉదాహరణకి టెంపర్లో మనం ఏం చేసామండి, చివరిలో ఉరిదీసే ముందు వాళ్ళు తిరగబడి ఇతన్ని చంపేయబోతే హీరో వాళ్ళందరినీ చంపేసే సమయానికి ఆ అమ్మాయి చెప్పేసి హీరోని కాపాడి హీరోని బయటికి తీసుకొచ్చారండి అద్భుతంగా. మీరు ఇదే అయోగ్య అని తమిళ్లో తీశారు చూడండి, హీరోని ఉరిదీశారండి. చంద్రరామయ్యని ఉరిదీసే సీన్ పెడితే ఏం చేసేవారు మీరు? ఒకసారి చంద్రరామయ్య అభిమానులు ఆలోచించుకోండి ఆ సీన్ యథాతథంగా. అలాగే ఠాగూర్లో రమణ పాత్రను ఉరిదీసేస్తారండి అక్కడ. చిరంజీవి గారి పాత్ర అలా చేసి ఉంటే ఠాగూర్ని ఊహించుకోండి ఒకసారి. సో మన దగ్గరికి వచ్చేసరికి యు నో యువర్ ఎండింగ్. ఈ ఎండింగ్ మా నాళ్ళకి రాచ. అట్లాగే మీకు చెప్పాను కలిసి ఉందాం వాళ్ళు ఇద్దరిని చంపేసి రాశాడు అతను. ఇదైతే మేము రాయం అన్నా నేను. ఆ పాత్రలు చచ్చిపోతే బాగోదు ఆ కథకి. ఒక్కోసారి చచ్చిపోతే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సర్పయాగంలో చచ్చిపోయారు, రోజా చనిపోయింది, రోజా తండ్రి చనిపోయాడు, రోజా తల్లి చనిపోయాడు, అది చూస్తారండి. ఎందుకంటే ఆ ప్రిపరేషన్ అలాగే తీసుకెళ్ళాం మనం ఎండింగ్కి సరిపడా మనం తీసుకువెళ్ళేవాడు. అలా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇది ఏ భాషకి మనం వెళ్తున్నాం, ఆ భాషకి ఒక్కోసారి ఏం చేస్తారంటే రెండు రకాల ఎండింగ్లు కూడా చేస్తూ ఉంటారండి. చనిపోయిన షాట్ ఒకటి తీస్తారు, బతుకున్న షాట్ కూడా తీస్తారు. వాళ్ళకి వెళ్ళిపోయేప్పుడు ఇది వాడుకుందామని ఇక్కడ చేసుకుంటారు. బికాజ్ వీ నో అవర్ ఎండింగ్. అలాగే ఒక్కళ్ళు కూడా మీకు తెలుసు, వీళ్ళిద్దరికీ పెళ్లి చేయటం అనే ఎండింగు గుణశేఖర్ గారికి తెలుసు. కానీ మిమ్మల్ని ఎంతసేపు ఏమి నమ్మించాడు, ఈ అమ్మాయిని అమెరికా పంపించడం అతను గోల్ లాగా నమ్మించి అదే పంపించుంటే సినిమా ఆడదు. కాబట్టి అక్కడి నుంచి ఇరికించి క్రైసిస్లో కథను తోసి గుండెని పట్టేసి ఎలా వెళ్ళాలని అలా తీసుకొచ్చి మళ్ళీ మొదటి మోటివ్ దెబ్బతిన్నా కూడా ఎండింగ్కి సరిపోదండి. ఎందుకంటే అతను ఏదైతే తండ్రి ఆశయం ప్రకారం కబడ్డీకి వచ్చాడో ఆ కబడ్డీలో గెలిచి అదే గ్రౌండ్లో ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే అతన్ని చంద్రమోహన్ పాత్రతో చంపి, బికాజ్ హీ నోస్ ఇట్. అందుకు అద్భుతంగా స్టెప్ వైజ్గా
తీసుకుని వచ్చాడు. ఫైనల్గా మొన్న మనం చెప్పుకున్నటువంటి మిర్చిలో కూడా యువర్ ఎండింగ్. ఈ 2 గ్రామాల్లో ఉన్న అద్భుతమైన భయంకరమైన కుటుంబాలు రెండింటినీ కలపటం అనేది ఎండింగ్ అని అతనికి తెలుసు. దానికి సరిపడా శివ రాసుకుంటూ వచ్చాడు, పర్ఫెక్ట్గా తీసుకెళ్ళాడు. ఆ ఎండింగ్ని అలా తీసుకుని వెళ్ళాడు. ఇది మీరు ఏం చేస్తారంటే రేపు ఒక్కో సినిమా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు జనతా గ్యారేజ్ ఉంది, మనం చెప్పాను నేను మీకు, మోహన్ లాల్ పాత్ర చంపుతుందని ముందే తెలుసు అతనికి. కాబట్టి ఆ సీక్వెన్స్ ఒక్క కొడుకురా అని ఆడియన్స్ గుండె బరువు వచ్చేలాగా చేసి చిన్నరామయ్య పాత్రతో కాకుండా ఆ పాత్రను చంపించుకున్నాడు. బికాస్ హీ హాజ్ క్రియేటెడ్ దట్ సీన్. ఈ నోస్ ఈజ్ ఎండింగ్. ఈయన చంపుతాడని నాకు తెలుసు. అదే చెప్తున్నా, మీరు కథ రాసుకునేప్పుడు ప్రేక్షకుడికి తెలియదు కానీ మీకు తెలుసు. కానీ మరి ప్రేక్షకుడు ఎలా ఒప్పుకోవాలంటే వీ మస్ట్ ప్రిపేర్ దెమ్. ప్రిపేరింగ్ ది ఆడిటోరియం అని ఒక పాయింట్ చెప్పాను మీకు నేను. సో బికాజ్ యువర్ ఎండింగ్, జస్ట్ ప్రిపేర్ యువర్ ఆడిటోరియం ఫర్ దట్ ఎండింగ్. ఈ పాఠం చెప్పడం కోసమే వాళ్ళ టైం తీసుకున్నాను. రేపు మరి బిజినెస్ మ్యాన్ అడుగుతున్నారు, అతడు అడుగుతున్నారు, పోకిరి అడుగుతున్నారు. ఈ మూడిట్లో ముందు ఏది చెప్పమంటారో మీరు చెప్తే రేపు ఈ పాఠం వినగానే మీ వెనకాల నేను ఆ పాఠం కూడా చెప్పేస్తాను. నమస్తే.